స్తోత్రం చెప్తామండి. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం అనుభవిస్తున్న మన శ్రమ ఉందే, పైనుండి అరే శ్రమ నుంచి తప్పించబడదాం అని మంత్రం వేసి మాయ చేసి చేసేవాడు కాదు. నీ దగ్గరకు వచ్చి నీవు కన్నీరు దేని విషయంలో కారుస్తున్నావో ఆ కన్నీటిని తుడిచి నీకు ప్రేమ చూపి నీ ధైర్యమును మరలా స్థిరపరిచేవాడే మన ప్రభు అండి. ఎలా చేస్తాడు పాస్టర్ గారు? ఒక భర్త చేత హింసించబడుతుంటే ఎలా మారుతుంది? కొడుకు చేత బాధపడుతుంటే, కూతురు చేత బాధపడుతుంటే ఎలా మారుతుంది ఆ పరిస్థితి? ఎలా దిగి వస్తాడు మన దగ్గరికి? ఎలా వస్తాడు? ఇప్పుడు అబ్రాహాము లోటుతో ఏర్పరిచి బాధపడుతున్నాడట. ఏ లోటుతోటి? కుమారులు లేరు. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు? వివాహమైన తర్వాత 25 సంవత్సరాలు దేవునితో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తే ఉన్నాడు అబ్రాహాము గారు. 25 ప్రయాణంలో ఎన్ని మాటలు, నిందలు, శ్రమలు అనుభవించుంటాడు. అనేక సార్లు ఈ శారములు అనుంటారు ఆ పరివారంలో, అమ్మా నీకు పిల్లలు కలిగిన బాధ నీకు తెలీదు, నువ్వు పిల్లల్ని ఎత్తుకోకు అని కూడా అనుండొచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఉదయకాలం లేవగానే గొడ్రాలు ఎదురొస్తే, పిల్లలు లేని వారు ఎదురొస్తే కొంతమంది సెంటిమెంట్ ఫీల్ అయిపోతారు. కొంతమంది భర్త లేని వాళ్ళు ఎదురొస్తే బాబోయ్ నిద్రలు వస్తుంది వెళ్ళకూడదు. మరి కొంతమంది ఉంటారు పొలాలు ఎదురొస్తే వెళ్ళరు. మరి కొంతమంది నూనె వస్తే వెళ్ళరు. కొంతమంది శనివారం వస్తే అమ్మో నూనె తీసుకెళ్ళకూడదట. కొంతమంది శుక్రవారం వస్తే బంధువులింటికి వెళ్ళకూడదట. ఇలా అనేకమైన సెంటిమెంట్స్, అనేకమైన విషయాల్లో మానవుడు ఏమైపోతే ఇరుక్కుపోయాడు. మాట చెప్పాలంటే ఇరుక్కుపోయాడు. కానీ మన దేవుడు ఎటువంటి తెలుసా? లోకానికి ఏది వ్యతిరేకమో ఆ వ్యతిరేకతలోనే దేవుడు కార్యం చేసేవాడు. లోకం ఏమంటుందంటే నీ భర్త త్రాగుతాడా, మారడా అంటారు లోకం. కానీ మన ప్రభుని యేసు ఎక్కడైతే మారని పరిస్థితి ఉందో అక్కడికి దిగొచ్చి, ఏ మనసు మారదో, ఏ క్రియ కలిగినా ఆ హృదయం మారదో దానిలో క్రియ చేయడానికి దిగి వచ్చేవాడే మన ప్రభుని యేసు అండి. స్తోత్రం చెప్తామండి. ఏ అప్పు లోకం తీరదంటది, కానీ నా ప్రభు ఏం చేస్తా నీ కష్టంలోకి దిగి వస్తాడు. ఆమె ఆ 10 రూపాయలే నీకు కష్టం, ఆ 10 రూపాయలే నీ జీవనోపాధి. కానీ నా ప్రభు దిగి వచ్చినప్పుడు ఏం తెలుసా? ఆపదే 100 రూపాయలు విలువ చేయగలిగిన ఆశీర్వాదం ఇవ్వగలిగిందండి. అందుకే మన శ్రమలోకైనా మన కష్టంలోనికి దిగి వచ్చేవాడు మన ప్రభువైన యేసు. అందుకే ఆయన ఏం చేస్తామనంటే ఇక్కడ మనుషుని పోలికగా పుట్టాడు. అంటే మనిషి ఏ కష్టం, ఏ బాధ, ఏ పాపం వెంబడిస్తుందో వాటినిలోంచి ఆయన గెలిచి ఈరోజు మనం గెలిపిస్తున్నాడండి. ఆమేన్. ఈరోజు అంటున్నాను, నువ్వు ఏ అనుభవించి ఏ శ్రమైనా కావచ్చు, ఏ బాధ అయినా కావచ్చు, అన్నిటికీ ఆయన మన మంచిగా దిగొచ్చాడండి. ఈరోజు అంటాను, ఒకవేళ బిడ్డల పరిస్థితి ఇలాగ అయిపోయినేంటి ప్రభు అని నలిగిపోతున్నావు కదా ఒక తల్లిగా, ఈ రాత్రి ప్రభు ఒక మాట చెప్పమన్నాడు. అమ్మ, అక్క, చెల్లి, నీ బిడ్డల విషయమే నీవెంత వేదన పడుతున్నావో ఆయన జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఎరిగి ఉన్నాడట. అంటే నీకు ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో నీకు మాత్రమే బంధం. కానీ ఎప్పుడు బంధం ఆయనకి? మరి నీకంటే ఆయనకి ఎక్కువ పట్టింపు ఉందా? నీకు పట్టింపు ఉంటుందా? అది మన దేవుని ప్రేమ, అది క్రీస్తు మనసు అంటే. ఈ లోకంలో ఈ బంధాన్ని బట్టి నీ కడుపున పుట్టిన తర్వాత 10 నెలలు మోసిన తర్వాత ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెంచిన తర్వాత నీ బిడ్డ అయ్యాడు. అమ్మా ఒక మాట చెప్తున్నాంటవా? నీకు పుట్టిన తర్వాత ఈ 2 సంవత్సరాలకు నీ బిడ్డ అయ్యాడు. కానీ ప్రభుకి జగత్ పునాది వేయబడక ముందే నీ కొడుకు ఆయన కొడుకు అయ్యాడట. ఆమేన్. ఆ మాట ఈ రాత్రి ప్రభు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నీవు ఆ బిడ్డల గురించి, నీ యొక్క పరిస్థితి గురించి నీవు దిగులు పడనవసరం లేదని ప్రభు ఆత్మతో ఈ మాటను వాగ్దానంగా మీకు తెలియజేస్తున్నాడు. ఆమెన్ చెప్తాం. ఆమేన్. అది నా క్రీస్తు కలిగిన మనస్సు.